హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాలన్ ద బాయ్ మూవీ నిజంగా చూడదగ్గ సినిమానా లేక మీ టైం వేస్ట్ అవుతుందా? ఎలాంటి స్పాయిలర్ లేకుండా కేవలం 2 నిమిషాల్లో క్లియర్గా చెప్తాను. ముందుగా కథ విషయానికి వస్తే, ఈ కథ బాలన్ అనే చిన్న పిల్లాడు అతని తల్లి జీవితంలో దాగి ఉన్న కొన్ని రహస్యాల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ ప్రశాంతమైన జీవితంలో ఒక సంఘటన జరిగిన తర్వాత గతం మళ్ళీ వారి ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పూర్తిగా ఎమోషన్స్, పాత్రల ప్రయాణం, మిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్స్ ఆశించి చూస్తే ఈ సినిమా మీకు సెట్ కాకపోవచ్చు. మొదటి భాగం కాస్త నెమ్మదిగా అనిపించిన కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది బాలన్ పాత్ర చేసిన చిన్నారి నటన. చాలా సహజంగా నటించాడు. అలాగే తల్లి పాత్ర కూడా సినిమాకు మంచి బలం. ఇద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు చాలా బాగా వర్క్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్లో ఎమోషన్స్ను మరింత బలంగా చూపించింది. మైనస్ పాయింట్స్: సినిమా స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల చాలా నెమ్మదిగా సాగుతుంది. అందువలన ఫస్ట్ ఫేజ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు కొంచెం ల్యాగ్గా అనిపించవచ్చు. క్లైమాక్స్ కూడా అందరికీ ఒకే విధంగా కనెక్ట్ కాకపోవచ్చు కూడా. మీకు ఎమోషనల్ డ్రామాలు, నెమ్మదిగా కథ చెప్పే సినిమాలు ఇష్టమైతే బాలన్ ద బాయ్ ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం చూస్తే మాత్రం ఈ సినిమా మీకు అంతగా నచ్చకపోవచ్చు. నా రేటింగ్ 3.75. ప్రస్తుతం ఈ మూవీ G5లో అందుబాటులో ఉంది. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కొత్త OTT మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం.